నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ మరియు మత్స్యశాఖ అధికారులతో కలిసి ఏలేరు జలాశయంలో 10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, చేప పిల్లల విడుదల ద్వారా స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడం, వారికి స్థిరమైన ఆదాయ మార్గాలను అందించడం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. జలాశయంలో చేపల పెంపకం ద్వారా ఏలేరు పరిసర గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయి అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి, వారి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంది. ఆధునిక పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, సబ్సిడీ నిధులు అందించి వారి జీవితం మరింత సుస్థిరంగా మారేలా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను మత్స్యకారులు సక్రమంగా వినియోగించుకుని లబ్ధి పొందాలని, ప్రతి మత్స్యకారుడు, ప్రతి మత్స్యకార కుటుంబం ప్రగతి పదంలో నడవాలని, వారి జీవితం సంతోషంగా, సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఓకే ఓకే జలాశయంలో చేపల విడుదల కార్యక్రమానికి నాతో పాటు ఇన్స్పెక్టర్ గారు వెళ్ళకండి ప్లీజ్. జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ సగిలి షాన్ మోహన్ గారికి, అదేవిధంగా మత్స్యశాఖ అధికారి అయినటువంటి కృష్ణారావు గారికి, లావణ్య గారికి, లావణ్య గారికి, వేదిక మీద ఉన్న మన ఏలేరు జలాశయం ప్రాజెక్టు చైర్మన్ పెద్దలు వీరబాబు గారికి, పెద్దబాబు గారికి, మోహన్ గారికి, అలాగే పెద్దలు రాజు గారికి, ఇలా వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఏలేరు నగర పంచాయతీ మండలం నుంచి వచ్చిన, గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ చేపల విడుదల కార్యక్రమం ఏదైతే మన కూటమి ప్రభుత్వం మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి, మత్స్యకారులందరికీ కూడా వారి జీవనోపాధిని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మీకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల్ని ఆదుకోవాలన్న ఒక దృక్పథంలో వారి జీవన ప్రమాణాలు పెంచాలి, వారి ఆర్థికంగా, సామాజికంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, వారి చేపల పెంపకం ద్వారా వారికి సహాయం చేసి మనం వారి జీవన ప్రమాణాలను పెంచాలి, ఆర్థికంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా మనం సంతోషించాలి. చేపల విడుదల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు, మన జేడీ గారు, కృష్ణారావు గారు, అధికారులు, మన నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి, మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించాలని మా కూటమి ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ చేపల పిల్లల విడుదల వారి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే మత్స్యకారులకి వారికి ఆర్థికంగా, సామాజికంగా వారిని వృద్ధిలోకి తీసుకురావాలి, వారు సులువుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చేపల వేటలోకి వెళ్ళడానికి వారికి ఈ బోట్స్ అయితేనే, వివిధ సాధనాలు అయితేనే కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మత్స్యకారులకి అండగా ఉంటాం అన్నది మా కూటమి ప్రభుత్వం నినాదం. ప్రతి ఒక్కరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈ చుట్టుపక్కల
గ్రామాల్లో కూడా ఈ చెరువులు అవి వాటిల్లో కూడా ఈ జలాశయం నుంచి చాలామంది దీని మీద ఈ చేపల వేటకు వెళ్ళి ఆధారపడి జీవన వృత్తిని చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రోత్సహిస్తూ ఈ శాఖ వారు మత్స్యకారులకి ఈ సాధనాలు అయితే అంటే టెక్నాలజీని బట్టి ఇప్పుడు ఉన్న టెక్నాలజీని బట్టి కూడా వెహికల్స్ని, బోట్స్ని, ఈ 2 వీలర్స్ని వీటిలన్నిటిని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. వీటిలన్నిటిని ఉపయోగించుకుని మత్స్యకారులందరూ కూడా వారి వృత్తిని అభివృద్ధిలోకి తీసుకుని వారి జీవన ప్రమాణం పెంచుకుని ఆర్థికంగా సామాజికంగా కూడా వృద్ధిలోకి రావాలని వారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏలేరు జలాశయం అన్నది కూడా ఎంతో మనకి ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడ ఉన్న ఇందులో పెరిగిన చేపలు కూడా ఎక్కువ ప్రోటీన్కి ఉంటాయని అదేవిధంగా రుచిగా కూడా ఉంటాయన్నది మనం ప్రత్యేకించి చెప్పుకోని అవసరం లేదు. వీటిలన్నిటినీ కూడా ఈ పిల్లల రోజు విడుదల చేయడం రాబోయే కాలంలో దీన్ని వీరందరినీ కూడా ఈ చేపల వేటకి వెళ్ళినప్పుడు వీటిలన్నింటినీ ఈ వెహికల్స్ని అయితేనే ఈ సబ్సిడీ ద్వారా వచ్చే 2 వీలర్స్ అయితే Please do like, share, subscribe.